భూమి పూజ కార్యక్రమానికి గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండటన్న గారి చేతుల మీదుగా మా వార్డులో 25,25,000 రూపాయల పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి అందరి ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే 45 నెలలు అవుతుంది, 40 నెలలు అవుతుంది ఈ రోజుకు. మేము కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఈ పనులు అజెండాకు పెట్టడము, క్యాన్సిల్ చేయడము, అజెండాకు పెట్టుకోకుండా క్యాన్సిల్ చేయడము. పెద్ద ఎమ్మెల్యే గారు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయితేనే మమ్మల్ని పిలిచి, ఎమ్మెల్యే గారు ఏముండాయి మీ వార్డులో పనులు అని చెప్తే, మా వార్డులో ఒక 3 పనులు ఉన్నాయి పెద్దాయన, ఇవి చేయాలా పెద్దాయన అంటానే వెంటనే మాకు శాంక్షన్ చేయించి ఈరోజు మాకు 25 సంవత్సరాలు అవుతుంది వినాయక నగర్లో అప్రోచ్ రోడ్ లేక. అట్లాంటి కాలువ, రోడ్డు, ఒక పైప్ లైన్ 34, 33వ వార్డుకు 2 వార్డులకు అనుసంధానంగా ఒక పైప్ లైన్ మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అభివృద్ధి పనులు మా వార్డు జరగడము, అది కూడా మా ఎమ్మెల్యే గారు పిలిచి స్వయంగా మాకు పనులు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దినము గాజుల శివజ్యోతి వార్డు కౌన్సిలరు గాజుల శివజ్యోతి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి చేతుల మీదుగా ఈ వార్డులో దాదాపు 20 లక్షల రూపాయల విలువైన పనులకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ 15th ఫైనాన్స్లో ఈ పనులు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయినా కూడా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండేందువలన ఈరోజు శాసనసభ్యులు గారి చొరవతో, మిగతా కౌన్సిలర్లు అందరూ కలిసి ఈ వార్డు కౌన్సిల్ చొరవతో ఈరోజు ఇక్కడ పనులను ప్రారంభించడం జరిగింది. గతంలో ఏ వార్డులో అయినా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ వార్డు అయినా టెంకాయ కొట్టాలన్నా, ఊదిబత్తిలు అంటియాలన్నా, ఒక హారతి ఇవ్వాలన్నా కూడా ఎమ్మెల్యే 1, ఎమ్మెల్యే 2నే కానీ ఆ వార్డు కౌన్సిలర్కు ఎటువంటి ప్రాధాన్యత కూడా ఉండేది కాదు. ఇద్దరు ఎమ్మెల్యే 1, ఎమ్మెల్యే 2నే వచ్చి పని చేయాల్సిందే. అదేవిధంగా టెంకాయ కొట్టాలంటే ఓ షామ్యాన్ వేయాలా, ఓ శిలాపలకం పెట్టాలా, అందరినీ పిలవాలా. దాదాపుగా ఆ వార్డులో పనిచేసే కాంట్రాక్టర్ కానీ లేదా కౌన్సిలర్ కానీ 30,000 నుంచి 50,000 వరకు ఖర్చు పెట్టించి అప్రజాస్వామిక పద్ధతిలో ఆ రోజు పనులకు భూమి పూజ చేయడం జరిగింది. సరే, భూమి పూజ చేసినారు, ఏమైనా పనులు ఏమైనా జరిగినాయంటే ఏమాత్రం కూడా పనుల్లో పురోగతి లేదు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దాదాపుగా 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాల కాలం పూర్తయింది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్ళు చేతులు. ఇంతవరకు కూడా ఒక గుర్తింపు ఉండే పని, ఒక ల్యాండ్ మార్క్ పని ఇంతవరకు ఈ మున్సిపాలిటీలో చేసిన, గత ప్రభుత్వం చేసిన దాఖలాలు లేవు. ఈ మధ్యకాలంలో కూడా ఏవైనా కూడా పనులు కూడా చేసుకోనికుండా కౌన్సిల్ సమావేశంలో రెజల్యూషన్ మెజార్టీ ఉందని కేవలం ఒక అహంకారంతో, మాదే మెజార్టీ ఉంది, మేము మా మాటే సాగాలనే అహంకారంతో తప్పితే ఎక్కడే కానీ పనులకు ఆటంకం కలిగిస్తూ ఎటువంటి పనులు కూడా మంజూరు కాకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఇకనైనా కూడా మీకుండేది ఇంకా 6 నెలల సమయం, మార్చికి అయిపోతుంది మీ కౌన్సిల్ పని. ఇప్పుడైనా కూడా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలా. మాకు ఓట్లు వేసినారు, ఎమ్మెల్యేగా ఓట్లు వేసినారు, గతంలో మున్సిపల్ చైర్మన్గా కూడా ఓట్లు వేశారు, మేము ఓట్లు వేశారు, మమ్మల్ని గెలిపించినారు. ఈ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఇకనైనా కూడా ఇటువంటి పనులు వెంటనే మంజూరు అయ్యేటట్టు చేయాలా. నిధులు కావాల్సిన నిధులు ఉన్నాయి, ఫైనాన్స్ స్టేట్ గవర్నమెంట్ నిధులు కావాల్సిన నిధులు ఉన్నందువల్ల వీటన్నిటిని పనులు మంజూరు చేసి ఇప్పుడైనా ఈ 6 నెలల కాలమైనా మీరు రియలైజ్ అయ్యి ఈ ప్రొద్దుటూరు అభివృద్ధికి పన్నులు శాంక్షన్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మేము వార్డులో కౌన్సిలర్ అందరికీ కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాం. ఏ వార్డులో కూడా పార్టీ తరఫున కూడా చెప్తున్నాను, నేను పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ తరఫున చెప్తున్నాను, శాసనసభ్యులుగా రాలేదు, ఆయన తరఫున కూడా చెప్తున్నాను. ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డుకు స్వేచ్ఛ ఇచ్చాము, ఆ వార్డులో పనులు చేసుకోవచ్చు. వాళ్ళ ప్రకారమే, వాళ్ళు చెప్పిన ప్రకారమే వార్డు కార్యక్రమాలు జరుగుతాయి. గతంలో అయితే ఏనాడే కానీ వార్డు కౌన్సిలర్ను చిన్న ఒక పురుగును చీమను చూసిన పద్ధతిలో చూశారు. కాబట్టి ఇప్పుడు మేము కౌన్సిలర్ స్వేచ్ఛని ఇస్తాం. ప్రతి కౌన్సిలర్ కూడా మా పక్కన తెలుగుదేశం పార్టీలో ఉండే కౌన్సిలర్లు కానీ, వైసీపీలో ఉండే పార్టీలో ఉండే కౌన్సిలర్లు కానీ ఈ మార్పును ఒక్కసారి మీరు గమనించాలని నేను కోరుకుంటూ ప్రతి కౌన్సిలర్ కూడా స్వేచ్ఛ ఇచ్చాం. ప్రతి ఒక్కరు కూడా వారి వార్డులో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక నుంచైనా అధికార పార్టీ, మున్సిపాలిటీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఇక నుంచైనా ఒక రియలైజ్ అయిపోయి వెంటనే అన్ని పనులకు ఆమోదం తెలిపి ప్రొద్దుటూరు అభివృద్ధికి పాటుపడాలని ఒక సూచన చేస్తున్నాను.